ఈరోజు మరి సర్వీస్ త్వరగా ఆరంభమైంది కదా. సో ఎంతమందికి కష్టమైంది పొద్దునే ఉదయాన్నే రావడానికి. ప్రైజ్ ద లార్డ్. సో ఒక దైవజనుడు అనమాట, మీకు నిద్ర వస్తే దేవుని సన్నిధి కొద్ది వచ్చి నిద్రపోండి, కానీ ఇంట్లో ఉండి లేకపోతే ఇంకెక్కడో ఇచ్చేసి నిద్రపోకండి అన్నాడు. అలానే ఇప్పుడు మీకు లీగల్ పర్మిషన్ దొరికింది, నిద్ర వస్తే నిద్రపోవడానికి అనుకోకండి. నిద్రపోతే పేర్లు పిలుస్తాను ఇక్కడి నుంచి. నేను ఆ దైవజనుడంత మంచి ఉద్దేశాలు కలిగిందని కాదు, కానీ బట్ సో ఏదేమైనా దేవుని సన్నిధికి వచ్చి ఉంటే చాలు అనుకొని, మన కష్టమైన ఇక్కడ వరకు వచ్చేసామనుకోండి, దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనం ఇక్కడ వరకు రావడానికి మనం ఇష్టపడాలి, మనము ప్రయత్నించాలి, దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. సో నాకు కూడా ఇంత పొద్దున్నే లేవడం కష్టమే, ఇంకా నేను పడుకునే చాలా లేట్. కానీ అదే ఏదో పనికి వెళ్ళాలంటే ఏం చేస్తాం, సడన్గా మనకు మెలకు వచ్చేస్తుంది, రెడీ అయిపోతాం. కానీ దేవుని సన్నిధి దానికన్నా ఎంతో ప్రియమైనది. దేవుడి సన్నిధి కోసం మనం ఆశించాలి, ఇట్లా కోరుకోవాలి, ఎందుకంటే చాలా అది మధురమైనది. ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళని కలవడానికి వెళ్తున్నాం అనుకోండి, ఏం చేస్తాం, రోజులు లెక్క పెడతాం కదా. అమ్మ ఒక్క రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఇంకా కొద్ది రోజుల్లో రాబోతుంది, మనము కోరుకుంటాం కదా. ఈరోజు నేను ఉదయం ప్రార్థన ఆరంభిస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో ఒక తలంపు పెట్టాడు. మన ఆరంభ ప్రార్థన చేసేటప్పుడు ఏంటంటే, మీరందరూ వచ్చే ముందు నేను ఇక్కడ ఉన్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. మీ అందరూ వచ్చే ముందు అంటే దేవుడు అన్నట్టు నేను ఆసక్తితో ఎదురు చూస్తున్నాను మీకోసం. హల్లెలూయా. అంటే ఇంతకుముందు ఎప్పుడు ఆ తలంపు నాకు రాలేదు, కానీ ఈరోజు ప్రత్యేకంగా దేవుడు నా హృదయంలో ఆ మాట పెట్టినట్టు అనిపించింది. ఏంటంటే ఆయన మన అందరికన్నా ముందు ఇక్కడ ఎదురు చూస్తున్నారంట మన కోసం. హల్లెలూయా. మనము వాక్యంలో ఉంది కదా, యెషయా గ్రంథంలో ఉంటుంది, దినమెల్లా నేను చేతులు చాపి ఆయన ఎదురు చూస్తున్నానంట. ఎవరి కోసం అంట, ఒక రెబిలియస్, ఒక తిరుగుబాటు చేసే ప్రజల కోసం అంటే ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ నేను అనుకుంటున్నా, మనం ఆ విధంగా తిరుగుబాటు చేసే స్థితి నుంచి ముందుకి మనము దాటి వచ్చేస్తున్నాము. దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. ఇక మీదట మనం ఇంకా అదే స్థితిలో మనం ఉండకుండా, ఆయన ఇంకొక ఆలోచన వచ్చింది నాకు, నా దేవా మన మహానేమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ నీ కౌగిలిలో పట్టుకో. ఆ మాట నాకు ఎంత మంచిగా అనిపించింది. యాక్చువల్లీ నిజంగా మనమందరం ఆయన కౌగిలిలో ఉంటే ఎంత సుఖము, ఎంత సుఖము, ఎంత ఆనందము. ఒక బిడ్డ ఒక తండ్రి చేతిలో ఉంటే ఇంకా ఏది కోరుకోదు నాకు తెలిసి. నేను రక్షణ పొందని దినముల్లో అంటే ఆ డిజైర్ దేవుడే కలుగజేశాడని నమ్ముతున్నాను. ప్రీ సాల్వేషన్ అంటే రక్షణ రాకముందు ఒకటి ఉండేది, నేను ఒక డిజైర్ ఉండేది, అబ్బా తండ్రి ప్రేమ అన్ని ప్రేమల కన్నా గొప్పది, ఎందుకంటే నిస్వార్థమైన ప్రేమ అనిపించేది నాకు. కానీ నేను అనుకునేది, నేను చాలా అన్ఫార్చునేట్, నా బయోలాజికల్ ఫాదర్ ప్రేమ నేను అంత అనుభవించలేకపోయాను. కానీ దేవుని కృప వల్ల నాకు ఆ చిన్నతనంలో గైడ్ చేయడానికి మా బాబాయ్ ప్రేమ నాకు చాలా దొరికింది. కానీ ఆ యొక్క డిజైర్ ఆ సమయంలో మా బాబాయ్ నన్ను విడిచి దుబాయ్కి వెళ్ళిన సమయంలో నేను చాలా కృంగిపోయాను. ఆ ప్రేమ అంటే తండ్రి ప్రేమ కోసం నేను చాలా డిజైర్ చేసేదాన్ని, చాలా ఎక్కువ ఆశించేదాన్ని. ఆ సమయంలో నాకు ఒక మాట, దేవుని యొక్క మాట మా బాబాయ్ ద్వారా వచ్చింది. ఏంటంటే, నేను నిన్ను అనాథలుగా మేము మిమ్మల్ని విడువను అన్నాడు. ఆ మాట నన్ను చాలా ఆకట్టుకుంది. అబ్బా, ఇంకేమన్నాడు, దేవుడు నీకు తోడై ఉంటాడు, ఎప్పుడు కూడా నీకు తోడై ఉంటాడు. ఈ 2 మాటలు నన్ను దేవుడి వైపు ఆకర్షించాయి. సో మనకు ఏమి అర్థమకైనా కాకపోయినా ఆయన ఏంటంటే, ఆయన కౌగిలిలో మనం ఉండాలి, ఆయన ప్రేమను ఆస్వాదించాలి. కొన్నిసార్లు కొంతమంది వాడికి ఉన్న విషయాలు వదిలేసి లేని విషయాల వెనకాల పరిగెత్తుతుంటారు. వాళ్ళకి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏదున్నా సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ మనం ఏం నేర్చుకోవాలంటే, మనము ఆయన సన్నిధిలో ఉండడం నేర్చుకోవాలి. మనకిష్టమైన వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారంటే ఏం చేస్తాం మనం, ఇంకొంచెం సేపు ఉండండి, ఇంకొంచెం సేపు,
ఇంకొంచెం సేపు ఉండండి. అడుగుతామా అడగమా? ఇంకొంచెం సేపు, అరే ఇప్పుడే వెళ్ళిపోతున్నారా, ఇంకొంచెం సేపు ఉండండి. వి వాంట్ దెమ్ టు బీ అరౌండ్ అస్. మన చుట్టూ వారు ఉండాలని మనం ఆశపడతాం. ఇంకా చాలా ప్రియమైన వాళ్ళంటే వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు కానీ, లేకపోతే మనకిష్టమైన వాళ్ళు కానీ మనని వాళ్ళు కౌగిలించుకొని మన తలని ఏమంటారు నెమరడం చేస్తూ ఉంటే మనకి ఒకలాంటి, అదేదో పెద్ద ఇదని కాదు, ఒకలాంటి తృప్తి వస్తుంది లోపల. అదే ఎవరికైనా అంటే నేను ఎక్కువ ట్రావెల్ చేసినప్పుడు నాకు ఇంటికి వచ్చినప్పుడు ఒకలాంటి తృప్తి వస్తుంది. అబ్బా దేవా, ఇల్లు ఇచ్చావు నాకు, అసలు అన్నీ సమకూర్చావు, నాకు అర్హత ఉందా? ఒకసారి నేను అనుకుంటా, చూసిన నా ఇంట్లో గడపలో కాలు పెట్టగానే, అబ్బా దేవా, ఇది నువ్వు నాకు ఇచ్చిన స్థలము. మనం ఈ చిన్న చిన్న విషయాలు మనం అనుకుంటాం, కానీ దేవుడు సన్నిధిని అలా ఆశిస్తున్నామా? దేవుడు సన్నిధిని మనం ఎలా ఆశిస్తున్నాం? దావీదు కీర్తనను మనం చూస్తే కీర్తనలు 26వ అధ్యాయము 8వ వచనము. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఈ మాట నేను చదివినప్పుడు నాకు అసలు ఎంత సంతోషం వేసింది. దావీదుని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. ఆయన రాజు అయి ఉండొచ్చు, ఆయన కొన్ని సంవత్సరాలు మరి ఆయన అభిషేకించబడిన తర్వాత కూడా తరమబడ్డాడు సౌలుతో, తన ప్రాణానికి ముప్పు. కానీ ఏం చేస్తున్నాడు? ఆయన ఎప్పుడు చూసినా దేవుడు సన్నిధిని వెతికేవాళ్ళలా ఉంటాడు, దేవుడు సన్నిధిని వెతికేవాళ్ళ ఉంటాడు. అందుకే దావీదు మొరపెట్టగానే దేవుడు ఆయనకు ఉత్తరం ఇస్తుంటాడు. అది దావీదుకి ఒక్కరికే కాదు, మనకు కూడా అంటాడు దేవుడు, నీ మొరపెట్టగానే నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటాడు. హల్లెలూయా. ఆయన ఈరోజు మాట్లాడినట్టు, నేను మీకోసం నేను ఎదురు చూస్తున్నాను, నేను ఆశతో ఉన్నాను మీతో సహవాసం చేయడానికి, మీతో మరి కలిసి మాట్లాడడానికి. ఇక్కడ చూస్తే యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. నిజంగా మనం ప్రేమిస్తున్నామా? నిజంగా మనం ఈరోజు మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ మనం సరి చేసుకుంటూ మన ప్రేమలో మనం ఎదుగుదాం. ఆయన ప్రేమలో, ఆయన సన్నిధిలో మనం ఎదుగుదాం. దేవుడు ఈరోజు ఆయన సన్నిధి గురించి మాట్లాడుతూ ఉండే, ఆయన సన్నిధి ఎంత ప్రేమిస్తున్నాం మనం. కొంతమంది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా, మనము నయోమి ఓర్ఫా మరి నయోమి రూత్ గురించి మనకు తెలుసు కదా. కొంతమంది వెళ్ళడానికి ఎదురు చూస్తుంటారు, ఉండడానికి కాదు. ఏం చేసింది ఓర్ఫా? అనింది నయోమి, నువ్వు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి అని ఇద్దరితో అనింది కదా. కానీ ఒక ఆమె అంది, నువ్వు అట్లా అనవద్దు అంది. ఎవరు? రూత్. కానీ ఓర్ఫా ఏం చేసింది? ఆమెను ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోయిందంట. మీరు ఎప్పుడైనా పరీక్షించారా? నేను ఒకసారి అటువంటి సిచ్యువేషన్ నాకు వచ్చింది. నిజముగా వీళ్ళు ఉంటారా వెళ్ళిపోతారా అన్న సిచ్యువేషన్. చాలా అదొక భయంకరమైన పరిస్థితి. కానీ పరీక్షించినప్పుడు ఏం చేస్తారు? విడిచి వెళ్ళిపోయారు. నేను అనుకున్న దేవుడు కూడా మనల్ని అలాగే పరీక్షిస్తాడేమో. నిజంగా వీళ్ళకు ఉండే ఉద్దేశం ఉందా? నువ్వు వెళ్ళు అని నేను చెప్తే వెళ్ళిపోతారా? లేదు ఇంకొద్దిసేపు ఉండు, లేదు నేను నిన్నే హత్తుకొని ఉంటా. లింగరింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అంటే అక్కడే ఏమంటారు, అక్కడే నిలిచి ఉండడం, చుట్టూనే ఉండడం. మనకు ఎవరైనా ఇష్టమైన వారు ఉంటే వాళ్ళ చుట్టూనే ఉంటాం, చుట్టూనే. ఎందుకు? అది వారు చూస్తున్న వారి ఉన్న ఆ ప్రజెన్స్లో అక్కడ చుట్టూ ఉన్నప్పుడు ఒకలాంటి ఆనందం, ఒకలాంటి సంతోషం ఉంటుంది. ఇక్కడ చూస్తే ఏమంటాడు? నీవు నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. నిజంగా మనము ప్రేమిస్తున్నామా? కీర్తనలు 63:1. దేవా, నా దేవుడవు నీవే,
వేకువనే నిన్ను వెదుకుదును. దుప్పినీటి ఇక్కడ 40 42 సారీ 42వ అధ్యాయము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఆ, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. హల్లెలూయా. ఏంటి? దుప్పి నీటి వాగు కొరకు ఆశపడిన దేవా నా ప్రాణం నీ కోసము ఆశపడుతున్నది. నెక్స్ట్ ఏంటి? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఆశకి తృష్ణకి డిఫరెన్స్ ఏంటి తెలుసా? ఫస్ట్ ఆశపడుతున్నారంట. ఆశ అనేది మన మామూలు నీడ్స్కి సంబంధించింది. ఆశ అనేది ఏంటి? నీడ్స్కి సంబంధించింది. మనం దేవుడి సన్నిధికి నీడ్స్ కోసం వచ్చామనుకోండి, తప్పేం లేదు, నీడ్స్ మనకి దేవుడే తీర్చగలడు. కానీ తృష్ణ అంటే ఏంటంటే లోపల నుంచి, అంటే పరిస్థితులను బట్టి లేకపోతే అవసరతలను బట్టి ఉన్నది కాదు, మన ప్రాణం లోపల నుంచి లోతుల నుంచి వచ్చేదంట తృష్ణ. ఫస్ట్ ఏమంటున్నాడు? దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఇంకేంటంట? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. తర్వాత ఏంటి? జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. ఇక్కడ చూస్తే మనకు ఒక లవ్ స్టోరీ కనపడుతుంది. ఇక్కడ ఎంత ఆశపడుతున్నాను నీ కోసం, నేను ఎంత ఆశపడుతున్నాను అంటే నా ఈ సన్నిధికి నేను ఎప్పుడు రావాలి, నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనపడాలి, నీ సన్నిధిలో నేను ఎప్పుడు మరి ఎప్పుడు ఉండాలి. అట్లా ఆ డిజైర్ ఎంత ఉందంటే నేను చదివానమాట. ఆ దుప్పి ఎలా ఆశపడుతుందంటే అక్కడ నీటి కోసం ఎంత ఆశపడుతుందంటే ఆ చుట్టూ ఉన్న ఏమంటారు డేంజర్ని కూడా మర్చిపోతుందంట అది. దాని యొక్క లేకపోతే ఆ నీరు దొరకకపోతే ఏమవుతుందంటే డీహైడ్రేట్ అయిపోతుందంట, అంటే బలం లేకుండా అయిపోతుందంట. కాబట్టి ఏం చేస్తుందంట, ఆ యొక్క చనిపోతానన్న భయము కన్నా ఆ యొక్క దీనికి నీటి కోసం తనకి ఆశ ఎక్కువ ఉంటుందంట. ఏం చేస్తుందంట, అది ఆశతో అక్కడికి చేరుతుంది, చుట్టూ ఉన్న పరిస్థితులను మర్చిపోతుంది. ఈరోజు మనం ఎంత ఆయన ప్రజెన్స్ కోసం, ఎంత ఆయన సన్నిధి కోసం కనిపెడుతున్నాం. ఇక్కడ చూస్తే అటువంటి ఆ తృష్ణ మనకుందా? ఆశతో సరిపోదు. మనము ఏమంటారు, పరమగీతంలో కనుక చూస్తే పరమగీతంలో ఏముంటుందంటే ఐఎమ్ లవ్ సిక్ అని ఉంటుంది. ఒక్కసారి చూద్దాం ఆ మాట. పరమగీతములు 2:5 చదువుమా. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ఎంత నేను నీ ప్రేమ కోసం ఆశిస్తున్నానంటే నాకు ఏమవుతుంది, మూర్ఛ వచ్చేస్తుంది. ఎవరికైనా చాలా ఎండాకాలంలో మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏంటి, మనము ఎండలో వెళ్ళొస్తే ఏమైపోతుంది, మనకి దాహం ఎంత వేస్తుంటుంది అంటే దాహం వల్ల మనకి ఏమొస్తుంటుంది, కళ్ళు తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంది, మూర్ఛ పోతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ అంట అటువంటి దాహం, అటువంటి తృష్ణ ఎవరి కోసం ఉందంట? ప్రేమ కోసం అంట. ఎవరి ప్రేమ కోసం? తన ప్రియుడి ప్రేమ కోసం. తన ప్రియుడి ప్రేమ కోసం ఏం చేస్తుందంట, తను మూర్ఛిల్లే అంత ప్రేమాతిశయము చేత నేను ఏమంటుంది, మూర్ఛిల్లుచున్నాను. హల్లెలూయా. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. చాలామంది ఎవరన్నా హాస్టల్లో ఉంటే ఏమంటారు, ఐఎమ్ హోమ్ సిక్ అంటారు. అంటే వాళ్ళకి అన్నీ వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోవాలా, ఇంట్లో నా ఇంటికి వెళ్ళిపోవాలి, నా వాళ్ళని నేను చూడాలన్న ఆశ ఎక్కువ, చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి నేను ఒక 2 సంవత్సరాల కింద నేపాల్ వెళ్ళినప్పుడు కొన్ని కారణాల వల్ల అక్కడ స్టక్ అయిపోయాం. నేను ఆల్రెడీ ఇల్లు విడిచి 18 రోజులు వెళ్ళిన తర్వాత ఇంకొక 3 రోజులు ఏమో పొడిగించబడింది.
అక్కడ ఒక పర్మిషన్ మాకు లేక తిరిగి రావడానికి కష్టమైంది. అప్పుడు నిజంగా ఇంటికి రావాలన్న ఆశ ఎట్లుంటుంది అనేది నేను అనుభవించాను. తిరిగి నేను నా ఇంటికి చేరాలి, నా వాళ్ళకి చేరాలి అన్న ఒక ఆశ ఉంటుంది చూడండి. అది నేను లిటరల్లీ నేను చూశాను. అది నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. 3 డేసే. కానీ చాలా అమ్మో నేను తిరిగి వెళ్ళిపోవాలి, అమ్మో నేను ఇక్కడ ఉండిపోవద్దు, ఏదైనా చేయాలి, ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదే మనం ఇక్కడ ప్రేమాతిశయం చేత మూర్చిల్లడం అంటే అది. ఏమైనా ప్రేమను పొందుకోవడానికి ఏమైనా చేయాలి. నాకు ఎంత అది అవసరం అంటే అది అది మనకి దాహంతో ఉంటా అంటే నేను నీకు ఐస్ క్రీమ్ తినిపిస్తాను. ఇప్పుడు లిడ్డీకి ఐస్ క్రీమ్ చాలా ఇష్టం. దానికి బాగా దాహం వేస్తుంది, మూర్చి వచ్చేస్తుంది అంటే ఐస్ క్రీమ్ తినిపిస్తా అంటే ఐస్ క్రీమ్ కాదు, ఏం కావాలంటారు? నీళ్ళు కావాలి. ఎందుకు? నీళ్ళు తాగితేనే దాహం తీరుతుంది. ఎండాకాలంలో ఎక్స్పీరియన్స్ మనకి బాగా ఉంటుంది. ఏంటి, నువ్వు ఎంత వేరే వేరేవి తాగినా ఆ నీళ్ళు తాగితే ఒక తృప్తి ఉంటుంది, చల్ల నీళ్ళు తాగితే ఒక తృప్తి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రియురాలు ఏమంటుంది, నేను ఐఎమ్ లవ్ సిక్ అంటే ప్రేమాతిశయం చేత నేను మూర్ఛిల్లుచున్నాను. నీ ప్రేమ కోసం నేను ఎంత డిజైర్ చేస్తున్నా అంటే నాకు ఇంకా అదొక్కటి నా దప్పిక తీర్చగలదు అన్న విధముగా నేను ప్రేమిస్తున్నాను. నిజంగా ఆ ప్రేమ మనకుందా? నిజంగా డు వి లవ్ గాడ్ ఆ విధముగా? డు వి డిజైర్ గాడ్ ఆ విధంగా? ఆయన సన్నిధిలో ఉండాలని, నేను నీ సన్నిధి నువ్వు నివసించే నీ స్థలము, ఆ నివాస స్థలమును, మరి ఇంకేమంటున్నాడు, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుని మందిరానికి రావాలంటే అబ్బా ఈరోజు సండే వెళ్ళాలి దెబ్బా, లేకపోతే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో కాదు. దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నీకే ఏదైనా ఇంట్రెస్టింగ్ పిల్లలకి చూడండి, మామూలు స్కూల్కి వెళ్ళాలంటే ఎంత మారం చేస్తారో అబ్బా. అదే పిక్నిక్కి వెళ్తున్నాం అనుకోండి, లేచి వాళ్ళ పేరెంట్స్ని లేపుతారు. ఎందుకు? అదొక ఆసక్తి. అబ్బా ఈరోజు చాలా స్పెషల్. ఎంతమంది అనుకుంటాం సంఘానికి రావడానికి, అందరితో కలిసి సమాజంగా సమూహముగా మనము దేవుని ఆరాధించే ఎంత గొప్ప ధన్యత. అందరం కలిసి నేను నిజంగా ఈరోజు ఆ ప్రార్థనలోనే ఆ దేవుని యొక్క ప్రత్యేకమైన సన్నిధి చూసా. నిజంగా ఆయన కౌగిలిలో ఆయన పట్టుకున్న ఒక ఎక్స్పీరియన్స్. నిజంగా ఆ విధముగా మనము ప్రేమిస్తున్నాము, ఆ విధముగా మనం దేవుని వెతుకుతున్నామా? ఈరోజు దేవుడి ఈ విషయము మనకి కొన్ని వారాలుగా మాట్లాడుతున్నాడంటే దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. నిజంగా మనం ఆ విధముగా ఉంటున్నామా? మనము పరీక్షించుకోవాలి. నిజంగా ఆ విధముగా మనం దేవుని ప్రేమిస్తున్నామా? ఆ విధముగా దేవుని మనము వెతుకుచున్నామా? ఇక ఇంకొక ప్రసంగి కాదు, పరమగీతములు 3వ అధ్యాయము 4వ వచనం చివరి మధ్యలో చదువు 4వ వచనం చదువు. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను. వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని, నా తల్లి ఇంటికతని తోడుకొని వచ్చి తిని. ఇక్కడ మనం చూస్తే మొదటి వచనం చదువు 4వ వచనం వరకు. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా, మొదటి వచనం, రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకి తిని, వెదకినను అతడు కనబడకయుండెను. చదువు మొత్తం 4వ వచనం. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెదకుదును, సంత వీధులలోనూ రాజవీధులలోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెదకుదును అని నేను అనుకుంటుని. నేను వెదకినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలి వారు నాకెదురుపడగా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను. వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని, నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని. ఇక్కడ చూస్తే ఆమె ఎంత ఎతుకుతుంది తన ప్రాణ ప్రియుడి కోసం. ఆయన కనబడకపోతే ఏం చేస్తుందంట? ఆ రాత్రి అనే భయము లేదు, మరి మనుషులు మరి ఏమనుకుంటారు లేకపోతే ఏంటని కదా, ఆ మనుషులున్న ప్రదేశం విడిచి
ఆమె కొంచెం దూరం పోగా ఆమె ప్రాణప్రియుడు ఏం చేశాడంట? ఎదురుపడ్డాడంట. హల్లెలూయా. నిజంగా మనం ఆ యొక్క అంత డిజైర్ చేస్తున్నామా గాడ్స్ ప్రజెన్స్ని? మనము దుష్టుడు మనము ఉండకూడదు అనుకునే స్థలం ఏంటంటే ఆయన ఉన్న సన్నిధిలో. ఆయన సన్నిధిలో మనం ఉంటే ఖచ్చితంగా మనలో మార్పు వస్తుంది. ఆయన సన్నిధిలో మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు కార్యాలు మనలో నెరవేరుతాయి. ఆయన సన్నిధిలో మనం ఉంటే మనకు విడుదల వస్తుంది, విమోచన వస్తుంది. ఆయన సన్నిధిలో మనం ఉంటే ఆయన స్వరూపంలోకి మనము మార్చబడుతూ ఉంటాము. అందుకే దుష్టుడు చాలా ప్రయత్నిస్తాడు. ఏం ప్రయత్నిస్తాడంటే నీవు నేను ఆయన సన్నిధికి దూరముగా ఉండాలి అని. ఇక్కడ ఏం చేస్తుందంటే రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడక ఉండెను. ఆమె ఎతికినప్పుడు కనబడకపోతే సర్లే అని చెప్పి ఆమె పడుకోలేదు. ఏం చేసిందంట? నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి నేను ఇప్పుడే లేచెదను. ఎంతమంది పర్వాలేదు ఇంకొంచెం సేపు. దేవుడు మనం తట్టి లేపుతా ఉంటాడు కొన్నిసార్లు. ఇప్పుడు ఇంకొంచెం సేపు, ఇంకా కొంచెం సేపు. దేన్ని ప్రేమిస్తున్నాము? నీ ప్రాణప్రియుడు వెతికినా అక్కడ కనపడకపోతే ఏం చేస్తున్నానంట? నేను ఇప్పుడే లేచేదను. దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడుతాడు, లెమ్ము నీవు తేజరిల్లుము, లెమ్ము లెమ్ము లెమ్ము. ఇక్కడ ఆమె ఏం చెప్తుంది? నేను ఇప్పుడే లేచేదను, నేను ఇంకా ఆలస్యం చేయను. ఎందుకంటే నేను ఆయన కోసం తృష్ణ కలిగి ఉన్నాను, తృష్ణ కొనుచున్నాను. నాకు ఇదేంటంటే ఇదేదో అవసరతనే బట్టి ఉన్నది కాదు, అది లోపల నుంచి వచ్చే ఒక డిజైర్. తృష్ణ అంటే ఒక డీప్ డిజైర్ అన్నమాట. నేను ఇప్పుడే లేచేదను. ఎంతమంది ఆ యొక్క సెన్సిటివిటీ కలిగి ఉంటాం? జస్ట్ ప్రెజెన్స్తోనే దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, ఆ యొక్క అనుభవమే చాలా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా డీపర్ రిలేషన్షిప్, ఇంకా ఎక్కువ లోతైన అనుభవం, ఇంకా నేను ఎక్కువ తెలుసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడు? నేను ఇంకా ఆయన ఎరగాలి. అందుకని ఏం చేశాడంట? సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడంట. ఎందుకు? ఆయన నెరుగు నిమిత్తము. ఇక్కడ తను ఏం చేస్తుంది? రాత్రి వేళ కాదు, అక్కడ కావలి వారిని దాటిపోవడం అంటే నువ్వు ప్రొటెక్షన్ని దాటిపోతున్నావు. నువ్వు కావలి వారిని దాటిపోయిందంట. ఏం చేస్తుంది? ప్రొటెక్షన్, ఈ లోకపరంగా ఇచ్చే ప్రొటెక్షన్ కూడా దాటిపోతుంది. అప్పుడు ఏం కనుగొందంట? నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. హల్లెలూయా. నా ప్రాణప్రియుడు నాకు ఎదురుగా వచ్చాడు. కావలి వారిని దాటిపోయిందంట. ఆ విధముగా మనం దేవుని ప్రేమిస్తున్నామా? లిటరల్లీ ఒక మనిషిని ప్రేమించినట్లు మనం ప్రేమిస్తున్నామా? మనుషులు మనకు కనబడతారు కాబట్టి మనం చాలా ప్రేమిస్తాం వాళ్ళని. కానీ ఏదో ఒక రోజు వాళ్ళు మనని డిసప్పాయింట్ చేస్తారు. వాళ్ళు కావాలని చేయకపోవచ్చు, కానీ మనం డిసప్పాయింట్ అవుతాం. ఎవరో మనని మనం ప్రేమించేవారు, మనని ప్రేమించేవారు, మనం ఎవరినైతే ప్రేమిస్తామో కావాలని ఎవ్వరు బాధ పెట్టరు. కానీ వాళ్ళ లిమిటేషన్స్ ఉంటాయి. ప్రతి మనిషికి ఏముంటాయి? హద్దులు ఉంటాయి. ఆ హద్దు దాటి ఎవ్వరు చేయలేరు. కానీ దేవుడికి మన అగాధంలోంచి కూడా మన ప్రాణాన్ని ఏం చేస్తాడైనా? పైకి లేపుతాడంట. హల్లెలూయా. సో మనని దేనించిన దేవుడు లేపగలిగే ఆ సామర్థ్యత కలిగిన వాడు దేవుడు ఒక్కడే. అటువంటి ప్రాణప్రియుణ్ణి మనం ఎలా ప్రేమిస్తున్నాం? దేవుడు మనం చాలా ప్రేమించాడు. దాని గురించి ఎవరికైనా డౌట్ ఉందా? ఆయన చేయవలసిన దానికన్నా ఎక్కువగా చేశాడు. నేను ఒక అధికారి అయితే నాకు అంత సామర్థ్యత ఉంటే ఇప్పుడు ఒక నాకు తెలిసిన ఒక వ్యక్తికి కష్టం వస్తే నేను ఏం చేస్తాను? నా పని వాళ్ళని పంపిస్తాను, వెళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయి.
అదే నా కుమారుడికో కుమార్తెకి ఏదైనా దెబ్బ తగిలితే ఏం చేస్తాను నేను? పరిగెత్తుకొని నేను ఎవరా, నా స్టేటస్ ఏంటి, నా హోదా ఏంటి అని ఆలోచించకుండా పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళని కాపాడుతాను. మనని ఆ విధంగా దేవుడు ప్రేమించాడు కదా. తన సొంత కుమారుణ్ణి అర్పించడానికి కూడా ఆయన వెనుక తీయలేదు. ఆయన మనని మొదట ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. హల్లెలూయా. మన ప్రేమ నిజంగా అంత ఉందా? ఇక్కడ చూస్తే ఆమె ఏంటంట, ఆమె నేను వారిని విడిచి కొంచెం దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని. మన ఎంతమంది మనం అలా పట్టుకుంటాం, దేవా ఇంకొంచెం సేపు, ఆమెననగా లేసి అబ్బా అయిపోయింది ప్రేయర్, నేను వెళ్ళిపోవాలని వెళ్ళిపోతాం. ఆమెన్ అని వెంటనే, కానీ లేదు, ఇంకొంచెం సేపు నాతో ఉండు దేవా, ఇంకొంచెం సేపు నాతో సమయం గడుపు దేవా, ఇంకొంచెం సేపు నేను ఉండాలనుకుంటున్నా. యెహోషువ అదే చేశాడు తెలుసా, హి లింగర్డ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. అంటే మోషే ప్రత్యక్ష కూడా అక్కడ దేవుడితో మాట్లాడిన తర్వాత ముఖాముఖిగా అక్కడి నుంచి మోషే వెళ్ళిపోయాడు, కానీ యెహోషువ ఏం చేశాడంట, అక్కడక్కడే ఉన్నాడంట. అదేమన్నా కంపల్షనా? మోషేనే వెళ్ళిపోయాడు, అక్కడ యెహోషువకి ఏం పని? మనము దేవుడి సన్నిధిని ఒక ఆచారంగా, ఒక పద్ధతిగా, ఏదో ఒక రిచువల్గా వచ్చి వెళ్తున్నామా, లేకపోతే ఆశపడుతున్నామా? సంగమ దేవుడు మనని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆయనతో ఉన్న అనుభవంలోకి మనం తీసుకెళ్ళాలని కోరుచున్నాడు. నేను ఉట్టిగా చెప్పట్లేదు, నేను చెప్తున్నాను, ఇది నిజం. గాడ్ ఈజ్ గోయింగ్ టు టేక్ అస్ టు నెక్స్ట్ లెవెల్. ఒక వేరే ఎక్స్పీరియన్స్లోకి దేవుడు మనల్ని తీసుకెళ్ళాలని కోరుచున్నాడు. కానీ దానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం ఆయన అంతగా ఆశిస్తున్నామా, అంతగా ప్రేమిస్తున్నామా? ఈ ప్రేమను పొందుకోవాలంటే విడిచిపెట్టాలి. కీర్తనలు 45 ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం. 45:10 వచనం చూడండి. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఇక్కడ ఏంటంట, ఏమని చెప్తున్నారు? కుమారి ఆలకించుము, ఆలకించి చెవియొగ్గుము, నీ స్వజనులు నీ తండ్రి ఇంటిని మరువుము. ఏం చేయాలంటే అన్నీ మర్చిపోవాలి, స్వజనులు నీ తండ్రి ఇంటిని మర్చిపోవాలి. ఎందుకు? ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరిన వాడు, అతనికి నమస్కరించుము. నా ఒక వివాహము కావాల్సిన ఒక బిడ్డ ఉందనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? అన్నీ మర్చిపోయి ఎవరిని ప్లీజ్ చేయాలనుకుంటారు? ఇంకా చాలు, నువ్వు నీ తండ్రి ఇంటి గురించిన ఆలోచన ఇంకా మర్చిపో, నీ తండ్రి ఇంటి గురించి ఆలోచించకు. ఎందుకంటే ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరుచున్నాడు. ఏంటంటే అతనికి నమస్కరించుము. అంటే నమస్కరించడం అంటే ఏంటి? నమస్కరించడము సరెండర్కి గుర్తు, నమస్కరించడము అర్పించుకోవడానికి గుర్తు. నీ రాజుకి నువ్వేం చేయాలంట? అతనికి నమస్కరించుము. ఎందుకంటే అతను ఏం కోరుచున్నాడంటే నీ సౌందర్యంను కోరుచున్నాడు. నీలో ఆయనకి నచ్చినది సౌందర్యం అంటే బాహ్యకరమైన సౌందర్యం కాదు, ఆయన నీ సౌందర్యంను కోరుచున్నాడు. ఎస్తేర్ రాణి తను సౌందర్యవంతురాలే, కానీ అక్కడికి ప్యాలెస్కి, ఆ యొక్క రాజభవనానికి తేబడ్డ వాళ్ళందరూ అంటే అందంగా లేని వాళ్ళ? లేదు. రాజు సన్నిధికి ఎవరైనా తేబడాలంటే వాళ్ళు ఒక క్యారెక్టర్, ఒక ఇది కలిగి ఉండాలి, ఒక సౌందర్యం కలిగి ఉండాలి. ఉట్టిగా ఎవరంటే వాళ్ళని కన్యకలందరినీ తీసుకొచ్చారు. అక్కడున్న ఆ కన్యకలందరూ సౌందర్యవంతులే, కానీ
ఎస్తేరు మాత్రమే దయ పొందిందంట. ఎందుకు? హేగే చెప్పినదంతా ఆమె విని ఆయన డైరెక్షన్లో నడిచింది. హేగే పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా అక్కడ ఉంటాడు. ఆమె ఆయన చెప్పింది చేసింది. నువ్వు చెప్పు నేనేం చేయాలి, నువ్వు చెప్పు నేనేం ఎంచుకోవాలి. ఆమె అందరూ ఎంచుకున్న విధానం, అందరూ ఏర్పరచుకున్న ఇది ఆమెది కాదు. ఆమె ఏం కోరుకుంది? నేను నా ఒక్క డిజైర్ ఏంటంటే నేను ఆ రాజుని ప్లీజ్ చేయాలా, ఆ రాజుని మెప్పించాలా, ఆ రాజుని నేను మెప్పించాలా. కాబట్టి నేనేం చేయాలి? నేను ఆ రాజుకి ఏమి ఇష్టమో తెలుసుకొని అదే చేయాలి. ఆ విధముగా యవనస్తులు కానీ పెద్దవారు కానీ ఇది నేర్చుకోవాలి. ఆ విధముగా మనం ఆయన సన్నిధిని వెతుకుతున్నామా? ఎంతమంది ఏమి ఆశించకుండా ఆయన సన్నిధిలో జస్ట్ సమయం గడపాలి. నేను ఆయనతో సమయం గడపాలి. ఈరోజు కుటుంబంతో సమయం గడపాలనుకున్నప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి ఆశించి చేస్తామా? లేదు. ఏమనుకుంటాం? ఈరోజు జస్ట్ హాలిడే వస్తే మనం అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, కలిసి సమయం గడుపుదాం, కలిసి ఇది చేద్దాం, కలిసి అది చేద్దాం అనే ఆశ ఉంటుంది కదా. ఇక్కడ ఏంటి? ఆయన కోరుకునేది ఏంటంటే మనం ఆయన ఆ విధముగా వెతకాలి. ఆయన వెతికే వారికి ఏం చేస్తాడంటే ఆయన దొరుకుతాడు. హల్లెలూయా. కానీ నేను వాళ్ళు ఇంకా కొంచెం సేపు వాళ్ళని ఆట పట్టిద్దాం అనుకోడు దేవుడు. మనకన్నా తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడు. తండ్రి ఎక్కడి నుంచి చూస్తాడంట? దూరం నుంచి చూసి ఆయన ఏం చేస్తాడంట? పరుగెత్తుకొని వెళ్ళి ఏమైనా కండిషన్స్ పెట్టాడా? ఏం అడగలేదు, ఏమి చేయలేదు, హత్తుకున్నాడంట. హల్లెలూయా. ఎంత ఆశ కలిగి ఉండొచ్చు తండ్రి తన కుమారుడు తను చేరాలని. నా ప్రాణప్రియుడు అంటది ఇక్కడ తను పరమగీతంలో. నా ప్రాణప్రియుడు నిజంగా మన ప్రాణప్రియుడా? మనం చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, కానీ సమయం వచ్చిన మన బెస్ట్ ఫ్రెండ్నే మోసం చేస్తారు చాలామంది. ఎందుకంటే మనకు తెలియదు, నమ్మకంగా ఎలా ఉండాలో తెలియదు. కానీ మన దేవుడు చాలా నమ్మదగినవాడు. హల్లెలూయా. నమ్మదగినవాడు. కీర్తనలు ఈ మాటలు చదువుతుంటే నాకు నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది. 25వ అధ్యాయము 5-6 వచనాలు చదువుమా. 6-7. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాం. ఎన్ని సందర్భాలున్నాయి దేవుని మర్చిపోవడం. కానీ ఆయన మాత్రం ఇజ్రాయెల్ని కాచువాడు, కునుకడు, నిద్రపోడంట. కునుకు కూడా ఏడంట దేవుడు. అంటే కునుకేస్తే ఏం చేస్తాం? మన చుట్టూ ఉన్న తల్లి కూడా, గర్భమున పుట్టిన బిడ్డను తల్లి కూడా మరుస్తుందేమో, కానీ నేను నిన్ను మర్చిపోనంటాడు. తల్లి చాలా ప్రేమించదని కాదు తల్లి, కానీ తనకు మర్చిపోకుండా ఉండే సామర్థ్యత లేదు. అంటే ఒక్క నిమిషం నిద్రపోతే తల్లి కూడా మర్చిపోతుంది తన బిడ్డను. కానీ నేను మాత్రం నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నానన్నాడు దేవుడు. హల్లెలూయా. మన ప్రాకారం నిత్యము నా ఎదుట ఉన్నవి అంటాడు. నీ ప్రాకారం నిత్యం నా ఎదుట ఉన్నవి అంటాడు. ఆయన అరచేతిలో చెక్కుకొన్నాడు. ఆ అరచేతిలోనే ఆయనకి మరి ఆ సిలువ వేసుకున్నప్పుడు ఆయన మార్క్స్ కూడా తోమాకి చూపిస్తాడు కదా. ఇక్కడ నా గాయాల్ని ముట్టమంటాడు. ఆయన చేతులకు మరి ఆ చేతులు ఏ చేతులైతే ఆయన మన పేర్లను చెక్కుకొన్నాడో ఆ చేతుల్ని మనం ఏం చేస్తాము? గాయపరిచాం. ఆ చేతుల్ని మనము గాయపరిచాం. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను అని. ప్రేమాతిశయం చేత. ప్రేమ మరణమంత బలమైనదండి. చూడండి పరమగీతంలో 8:6. ప్రేమ మరణమంత బలవంతమైనది,
ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను నీ హృదయం మీద నామాక్షరముగా నన్ను ఉంచుకోను. ఇంగ్లీష్లో భలే ఉంటుంది. ఆయన మనం ఏం చేసుకోవాలంటే నామాక్షరంగా మనం అది ముద్రించుకోవాలి, మన హృదయాలపైన ముద్రించుకోవాలి, మన చేతులపైన. అంటే మన హృదయము, మన ఆలోచనలు, మన తలంపులపైన ఆయన ఫస్ట్ ఉండాలి. మన చేసే పనుల్లో ఆయనకిష్టమైన పనులు చేయాలి. ఆయనకిష్టమైన పనులు, మన పనులు, మన క్రియలు, మన హృదయములో ఎవరుండాలంట? ఆయన్నే మనం ముద్రించుకోవాలి. ప్రేమ మరణమంతా బలవంతమైందంట. మరణాన్ని ఎవరైనా ఆపగలరా? ఒకానొక దినమున ప్రతి ఒక్కరు కూడా మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వాళ్ళమే. ఎంత బలమైనదో. ఒకవేళ యేసు ప్రభు రాకపోతే అందరూ ఏమంటారు, రాజైనా బీదవాడైనా, మరి ఏమంటారు, స్త్రీ అయినా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా భయపడేది దేనికోసం? దేన్ని బట్టి? మరణం. ఎందుకంటే అప్పటి వరకు మరణంని జయించిన వాడు ఎవ్వడూ లేడు. చాలా గొప్పగా చెప్తారు కదా, అలెగ్జాండర్ రాజు ఏం చేస్తాడంట? లోకాన్నంతా జయించాడు, కానీ ఏం చేశాడంట? దోమకాటుకి చచ్చిపోయాడంట. ఈ లోకపరంగా ఎంత జయించినా మరణాన్ని జయించిన వాడు ఒక్కడు కూడా లేడు. యేసయ్య మాత్రం మరణాన్ని జయించి తిరిగి లేచాడంట. ఆయన ఇప్పుడు యుగయుగములు సజీవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి ప్రాణప్రియుని మనం కలిగి ఉన్నాం. ఆ ప్రాణప్రియుడు చాలా అద్భుతమైన మాటలు అంటది, వివరిస్తుంది. తను చెప్తాను ఉండండి. ధవళవర్ణుడు 5వ అధ్యాయం 6వ అధ్యాయము 10వ వచనం చదువు కదా. 6వ అధ్యాయము 10వ వచనం నుంచి డిస్క్రిప్షన్ ఉంటుంది, చదువు. ఓకే. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత 5:10 సారీ, నేను 6 అనుకున్నా, 5:10. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. ఇక్కడ చూస్తే నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్న. ఆమె డిస్క్రైబ్ చేస్తుంది నీ ప్రియుడిని. మేము చూస్తే ఎలా? 9వ వచనం చదవమా. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఆ స్త్రీలలో ఏంటంట? అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడిలో అంత వేరు విశేషం ఏంటి? మాతో ప్రమాణం చేయించుకున్నాం. ఏమని ప్రమాణం చేయించుకుంటుందంట ఆమె? 8వ వచనం 7వ వచనం చదువుదాం. పట్టణములో తిరుగు కావలి వారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి, ప్రాకారము మీది కావలి వారు నా పై వస్త్రమును దొంగిలించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లనని మీరతనికి తెలియజేయునట్లు. ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ ఆమె ఎంతో శోధన వేదన అనుభవిస్తుంది, ఎంతో కష్టాన్ని అనుభవిస్తుంది. కానీ ఏం చెప్తుందంట? ఆమె ప్రేమ తగ్గిందా? అందరు ఈ క్రిస్టియన్స్ ఏమైనా పిచ్చోళ్ళ కొట్టినా కానీ మరి ఏసయ్య అంటారు అనుకోవచ్చు. ఏసయ్య ఎంతో శ్రమలు అనుభవిస్తారు, ఎంతో మరణించడానికి కూడా ఎవరైనా మేము చంపేస్తామంటే కూడా ఎదిరించరు. ఏంటిది పిచ్చితనం? ఇక్కడ చూస్తే ఆమెను ఏంటంట? పట్టణంలో తిరుగు కావలి వారు నాకెదురు పడి నన్ను కొట్టి గాయపరచిరి. ప్రాకారము మీది కావలి వారు నా పై వస్త్రమును దొంగిలించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొను. నేను మీ చేత ప్రమాణము చేయించుకొనుచున్నాను.
అప్పుడు అడుగుతారు, స్త్రీలలో అతి సుందరవగుదానా? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? చాలామందికి ఎవరైనా అడిగితే మీ జీసస్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చాలామందికి వారికే తెలియదు. ఈరోజు ఎవరైనా వచ్చి అడిగాను అనుకో, మీ జీసస్సే ఎందుకు గొప్ప, ఎంతమంది దగ్గర ఆన్సర్ ఉంది? ఇక్కడ ఆమె చెప్తుంది, నా ప్రియుడు ఎందుకు విశేషమైన వాడు, ఎందుకు ప్రత్యేకమైన వాడు అంటే నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. 10,000 మంది పురుషులు అతన్ని గుర్తింపవచ్చు. ప్రియురాలు ఏం చేస్తుందంట, తన ప్రాణ ప్రియుని పైనే కన్నులుంటాయి. 10,000 మంది పురుషులు ఉన్న 10,000 మందిన తను ఏం చేస్తుందంట, తన ప్రాణ ప్రియుని గుర్తించవచ్చు. ఎందుకైనా నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది. అతని శిరస్సు ఎట్లా అంట, అపరంజి, ఫైన్ గోల్డ్ లాంటిదంట. అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు. ఆయన ఏమంటారు, ఆయన హెయిర్ ఎట్లా ఉందంట, నల్లగా, కాకి అంత నల్లగా ఉండి, ఏమంటారు, అవి నొక్కులుగా ఉన్న జుట్టు అంట. హల్లెలూయా. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అతని నేత్రములు ఏంటంటే నదీ తీరములందు గువ్వల లాగా ఉన్నాయంట. అవి పాలతో కడుగబడినట్టున్నవి. పాలతో కడగబడినట్లున్నాయంట. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నాయి. ఇంకా మనం చదువుతుంటే 16వ వచనం కూడా ఆమెని బాధ పెట్టారు, ఆమెను కొట్టారు. ఆమె ఏమంటుంది, అయినా కానీ తన ప్రాణప్రియుడు, నా వేరు ప్రియుడు కానీ నీ ప్రియుడిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, అక్కడ చూస్తే దాదాపు 6 వచనాల్లో తను వివరిస్తుంది తన ప్రియుని గురించి. మనం వివరించగలమా? ఎవరు వివరించగలరు? ప్రియునితో సంబంధం ఉన్న వాళ్ళే తనకున్న ప్రత్యేకత గురించి ఆలోచించకుండా చెప్పగలరు. ఒకవేళ ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళని జస్ట్ కదిలిస్తే చాలా ఏం చేస్తారు, మొత్తం హిస్టరీ చెప్తారు. ఏమైందంటే అని స్టార్ట్ చేస్తే గంటలైనా అది ఆగదు, నడుస్తూనే ఉంటాయి. ఇతరులు అనుకోవచ్చు, అమ్మ ఏంటి నీ ప్రియుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని అడగడానికి ఎదురుస్తారు. అడగండి, నన్ను అడగండి, నేను చెప్తానంటారు. ఎందుకు? వారికి అంత సంబంధం వారితో ఉంది కాబట్టి. నీకు నాకుందా? నీ ప్రియుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని ఎవరైనా అడిగితే నాకే తెలియదు, నేను నీకేం చెప్తానంట. కొంతమంది అందుకే కొంతమంది క్రైస్తవుని బట్టి నవ్వుతారు బయట. మీకే తెలియదు మీ దేవుడి గురించి, మీరేం చెప్తారు మాకు? మనము ఒక లోతైన అనుభవంలోకి ఆయనతో వెళ్ళాలి. బాధ వచ్చినా, నొప్పి వచ్చినా ఏమంటుంది, ఆమెను అంత కొట్టారు కదా, పట్నంలో కావలివారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి, ప్రాకారం మీద కావలివారు నా పైన వస్త్రములను దొంగలించిరంట. అంటే పై వస్త్రం దొంగలించడం అంటే సిగ్గుపరచడం. కానీ అంటే ఇక్కడ ఏం చేస్తున్నామే, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడినలా ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లనని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుతున్నాను. వాళ్ళు కొట్టిన గాయముల కన్నా, వారు నన్ను బాధ పెట్టిన దానికన్నా, వారు నన్ను అవమానపరిచిన దానికన్నా, వారు నన్ను సిగ్గుపరిచిన దానికన్నా ఏంటంట, ఏది ఎక్కువ ఉందంటే ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. కాబట్టి అవేవి నాకు అసలు ఆనట్లేదు, అవేవి నేను లెక్క కూడా చేయను. ఎందుకు? నేను ఆయనని ప్రేమిస్తున్నాను. నేను దేనికి? ఐఎమ్ లవ్ సిక్. నేను ప్రేమాతిశయం చేత మూర్ఛిల్లుచున్నాను. అవి నేను చెప్తున్నాను, ఒక కాలం, ఒక సమయంలోకి మనం వెళ్ళబోతున్నాము. మనము నిజముగా దేవుడితో అటువంటి సంబంధం కలిగి లేకపోతే ఈ కొట్టడము, తిట్టడం అంటే నాకెందుకు వచ్చింది, ఈయన కాకపోతే ఇంకొక ప్రియుడు దొరుకుతాడని వెళ్ళిపోతారు. షద్రక్ మేషక్ అబేద్నెగో ఒక్కరే పట్టబడ్డారా అగ్నిలో? ఆ సమయంలో వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారా? వాళ్ళొక్కళ్ళనే నెబుకద్నెజర్ చెరబట్టాడా? కాదు. రాయల్ ఫ్యామిలీస్ నుంచి ఎంతమంది పిల్లలను ఆయన చెరపట్టి తీసుకెళ్ళాడు. కానీ ఎందుకు ఇక్కడ కొద్దిమంది పేర్లు కనిపిస్తున్నాయి? ఎస్తేర్, మొర్దెకాయి ఒక్కరే యూదులు ఉన్నారా ఆ కాలంలో? లేదు, చాలామంది యూదులు ఉన్నారు. కానీ వారిద్దరి పేరు ఎందుకు వినిపిస్తుంది?
మొర్దెకాయ్ ఏం చేశాడంట, ఆయన ఇది వచ్చినప్పుడు అందరూ నమస్కారం చేసేవారంట. హామాను వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి, వాళ్ళు అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి సాగిలపడాలి. కానీ మొర్దెకాయ్ ఏం చేసేవాడు, అట్లా పడి సాగిలపడి నమస్కారం చేసేవాడు కాదు. కాబట్టి ఆయన హామాన్కి ఏమొచ్చింది, కోపము, పగ వచ్చేసింది ఆయన పైన. వీడిని ఎలా అయినా నేను నాకు వంగేలాగా చేయాలనుకున్నాడు. అంతమంది ఉన్నా కానీ ప్రత్యేకపరిచయం. ఏమైనా కొట్టినా, మీరు ఏమి చేసినా, ఓ రాజా నువ్వు ఏం చేసినా మేము దానికి మేము నీకు ఉత్తరం ఇచ్చే అవసరం కూడా లేదంటారు శద్రక్ మేషక్ అబేద్నెగో. వాళ్ళు ఏంటి, బానిసలు. రాజునే ఛాలెంజ్ చేస్తున్నారు ఇక్కడ. రాజు కోపం వచ్చి ఏమన్నాడంట, ఆ అగ్నిగుణాన్ని 7 ఎక్కువగా వేడి చేయమన్నాడు. తీసుకెళ్ళి దాంట్లో వాళ్ళని పడేయమంటే వాళ్ళు దాంట్లో పడేసిన వాళ్ళు ఏం చేశారంట, కాలిపోయారంట. కానీ ఈ ముగ్గురు మాత్రం ఏంటి, వారు అగ్నిలో తిరుగుతున్నారంట. వారితో పాటు ఒక 4వ వ్యక్తి కనపడ్డాడంట. ఆయన ఎవరు, ఆయన ఇంగ్లీష్లో సన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. వాడిని బయటికి తీసి చూస్తే ఏంటంటే వాళ్ళకి అగ్నివాసన రాలేదంట. వీరు వేసిన అగ్ని ఇంకొకటి, వాళ్ళని ప్రొటెక్ట్ చేసిన అగ్ని వేరొకటి. హల్లెలూయా. వాళ్ళు ఒక అగ్నిలో వేసారనుకున్నారు, కానీ ఇంకొక అగ్ని వారిని ప్రొటెక్ట్ చేసింది. ఏ అగ్ని అయితే, ఏ మండుచున్న పొద పైన అగ్ని దిగి వచ్చిందో ఆ అగ్ని మోషేకి కనపడి తనని ఆకర్షించిన అగ్ని ఇక్కడ ఏం చేసిందంట, శద్రక్ మేషక్ అబేద్నెగోని ఆ అగ్ని రక్షించింది. ఇంకో చోట ఇజ్రాయేలుని పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే వారికి నడిపించింది. ఏంటది అగ్ని, దేనికి గుర్తు ఇక్కడ, దేవుని యొక్క సన్నిధి. దుష్టుడు మనని ఆపే దేని నుంచి, దేవుని యొక్క సన్నిధి నుంచి. ఇంకా ఏది దానికి వాడు భయపడడు. నువ్వు చర్చ్కి వచ్చి కూర్చుంటావు, నేను చాలాసార్లు చెప్పాను, చర్చ్కి వచ్చి కూర్చోగానే మనము పరలోక రాజ్యానికి వారసులం కాము. చాలామంది ఏదో మొక్కుబడి చెల్లించడానికి వచ్చినట్టు వస్తారు, కాదు. 2 రకాల సన్నిధులు ఉంటాయి. ఆయన సన్నిధి, ఆయన మహిమ యొక్క సన్నిధి, మహిమా సన్నిధి 2 వేరే తెలుసా. షకాయినా గ్లోరీ అంటాం, ఒక మహిమ సన్నిధి. ఒకటి ఏంటంటే ఉదయించే సూర్యుడు ఉదయించినప్పుడు వెలుగు కలుగుతుంది, అన్నీ స్పష్టంగా చూడగలం. కానీ ఎప్పుడైతే సూర్యునికి దగ్గరగా వెళ్తే ఏమవుతుందంట, ఆ వేడి, ఆ యొక్క సూర్యుడిలో ఉన్న బలము తెలుస్తుంది. ఆ బలం ఎవరికి తెలిసింది తెలుసా. మనం చూస్తే పౌలు అంటాడు, ఆయన కనపడినప్పుడు ఏమైంది, ఆయన గుడ్డివాడైపోయాడు ఆ వెలుగు వల్ల. సూర్యుడి కన్నా ఎక్కువ ప్రకాశమానమైన వెలుగు ఆయన చూశాడంట. మనం చాలా ఉదయించే ఆ యొక్క వెలుగును చూసి అబ్బాబాబా దేవుడి సన్నిధి వచ్చేసింది, దేవుడని తాకేశాడు చాలా అనుకుంటాం. కానీ దేవుడు ఏం కోరుతున్నాడు, దగ్గరగా వెళ్ళడం. మోషే దేవుడితో ఎంత సమయం గడిపాడంటే, ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏమైందంటే ఆయన మొహము మహిమతో నిండి ప్రకాశిస్తుందంట. మేము నేను చూడలేము, నువ్వు అప్పుడు ఏం ముసుకేసుకున్నారంట. మాకు కూడా అది కావాలని ఆశించలేదు, చూసారా. అదే వేరే ఏదైనా అయితే మాకు కూడా కావాలి అనేవాళ్ళు. ఈ యొక్క మహిమ వెలుగు మనం పొందుకోవాలంటే దానికి ఒక వెల చెల్లించాలి. మోషే ఉట్టిగా పొందుకోలేదు. మోషే దేవుడితో మరి సమయము గడిపాడు, 40 రోజులు సమయం గడిపాడు. అన్నీ విడిచిపెట్టేశాడు, చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతిదాన్ని విడిచిపెట్టేశాడు. నిజంగా మనము ఆయన సన్నిధిని ఆ విధముగా కోరుకుంటున్నామా? ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లుచున్నామా? అమ్మో నా దేవుడు లేకపోతే నేను ఉండలేను. అందుకే యేసుప్రభు అన్నాడు, మనుషులు దేవుడు ఏంటి లోకపరమైన రొట్టె వల్ల కాదు, కానీ దేవుడు మాటల వల్ల బ్రతుకుతాడు. మనం అట్లా బ్రతుకుతున్నామా? దేవుడిచ్చే మాట ఏంటంటే ఆయన చిత్తము కోసము
నా ప్రాణమును కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా. పౌలు ఏమన్నాడు? నా నా ప్రాణం ఏంటంటే పానార్పణంగా నేను పోయిచున్నాను. పానార్పణంగా అంటే ఒక డ్రింక్ ఆఫరింగ్. డ్రింక్ ఆఫరింగ్ అంటే మనం పోస్తున్నాం అనుకో నీళ్ళని, దానిపైన మన కంట్రోల్ ఉంటుందా? ఉండదు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ప్రభా, నేను పోసేస్తున్నాను. అత్తరుబుడ్డి కలిగిన స్త్రీ ఏం చేసిందంట? ఆమె కూడా అదేవిధంగా పోసేసింది ఆయన పాదాల దగ్గర. నాకు నీకన్నా ప్రశస్తమైంది ఏది లేదు. నేను అవమానింపబడ్డా, నిందింపబడ్డా, నేను శ్రమలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, నేనేం కోరుకుంటాను? నిన్నే, నీ సన్నిధే. ఆమెని ఆమె ప్రాణ ప్రియుని దగ్గరికి వెళ్ళకుండా ఆటంకపరచడానికి ఏం చేస్తారు? నువ్వు పిచ్చిదానివా అని వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ కావలి వారు ఆమెను కొట్టారంట, ఆమె పై వస్త్రం లాగేసుకున్నారంట, హేళన చేస్తున్నారు. నోవాతో కూడా అదే చేస్తారు. నోవాని ఏం చేస్తారంట? హేళన చేస్తారు. నీకొక్కడికే తెలిసింది అని ఉండొచ్చు. ఈ రోజులో మనం ఏమంటాం? ఎవరైనా నాకు అన్ఫార్చునేట్లీ దేవుని బిడ్డలే దేవుడు మాతో మాట్లాడుతున్న ఈ సంగతి చెప్పాడంటే చాలామంది నవ్వి వాళ్ళని అవమానం చేస్తారు. మనం నోవా కాలంలోనే ఉంటున్నాం. ఇప్పుడు కూడా నోవా కాలంలో ఎలా ఉందో అలాగే ఉంటుందండి. దేవుడు రాకడ సమయంలో మనుషులు ఏం చేస్తారు? తినడం, తాగడం, వివాహం చేసుకోవడం, దీంట్లో బిజీ ఉంటారంట. కానీ ఆయన యొక్క రాకడ నోవా కాలంలో జలప్రళయం వచ్చినట్టు హఠాత్తుగా ఒక్కసారి వస్తుంది. హేళన చేస్తారు, అవమానిస్తారు. నీకేమైనా పిచ్చా అంటారు. పిచ్చిదానివా, పిచ్చివాడివా, లోకమంతా ఇటువైపు వెళ్తుంటే నువ్వు ఇటువైపు వెళ్తున్నావు, నువ్వు వెర్రిదానివి, వెర్రివాడివి అంటారు. చాలామంది కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. చాలా లేదు నువ్వు చాలా తప్పు మార్గంలో వెళ్తున్నావు. కొన్నిసార్లు మనకే మైండ్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నిజమా నేను కరెక్ట్ మార్గంలోనే వెళ్తున్నానా? మనకి డౌట్ తెప్పిస్తారు చాలామంది. కానీ నిజముగా నువ్వు అతన్ని ప్రేమిస్తే ఆ విషయాన్ని బట్టి ఏం చేస్తావు? ఆలోచించవు. నిజంగా ఆయన ప్రేమలో, ఆయన సన్నిధిలో అలా నిలిచి కొనసాగిపోవాలనిపించింది నాకు ఇవాళ. ఒట్టి ఆరాధనే ఉంటే బాగుండి అదంత సమయంలో. ఆయన యొక్క ప్రత్యేకమైన సన్నిధి, దేవుడి సన్నిధి మన మధ్యలో ఉంది. ఆ సన్నిధిలో అలాగే కొనసాగిపోదాం. 27వ కీర్తన 4వ వచనం చదువుదాం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. దావీదే వేరే ఏమన్నా అడగచ్చు కదా? చాలా కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నాను ప్రభువా, నన్ను రక్షించు, నాకు జ్ఞానం ఇవ్వు, నా యొక్క రాజ్యంలో సమాధానం ఇవ్వు, నన్ను రాజుగా చెయ్యి, నువ్వు నన్ను కదా అభిషేకించి అని అనొచ్చు కదా. సొలొమోను తనకు అవకాశం దొరికినప్పుడు ఏం అడిగాడు? జ్ఞానం ఇవ్వు అన్నాడు. మంచిదే అడిగావన్నాడు. దేవుడు సొలొమోనుకి జ్ఞానంతో పాటు ఏమిచ్చాడు? ఐశ్వర్యం ఇచ్చాడు. హల్లెలూయా. కానీ లాస్ట్కి ఏమైంది? అన్నీ అనుభవించి తన కళ్ళకు మంచిగా అనిపించింది దాన్ని దేన్ని వద్దనలేదంట. ఇంకో వ్యక్తి ఉన్నాడు, నేను నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను, నేను ఇంకొకరిని చూడను అని. ఈ యొక్క సొలొమోను రాజు తనకి లాస్ట్కి వ్యర్థం అని ఉన్నదాన్ని పోగొట్టుకొని వ్యర్థమైన వాటి వెనకాల వెళ్ళిపోయాడు. ఆ యోబు ఏం చేశాడు? ఆయన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. దేవుని దూషించకుండా ఉన్నవన్నీ పోయినా దేవుణ్ణి మాత్రమే ఆయన ఏమంటాడు? ఆయన వెతికాడు. కాబట్టి ఏమైంది? ఆయనకున్నదంతా రెండంతలుగా ఇవ్వబడింది. సొలొమోను చాలా ఆ కాలంలో ఉన్న వారందరికన్నా రాజు చాలా జ్ఞానవంతుడు. ఆయన రాజ్యము, ఆయన పరిపాలన చేసిన కాలంలో ఏముందంట? ఇజ్రాయెల్లో సమాధానం ఉంది, శాంతి ఉంది, గొడవ ఏమంటారు, యుద్ధాలు లేవు. లాస్ట్కి ఏమైంది? కానీ అది ఆయన రక్షించిందా? లేదు. దావీదు ఏమంటాడు? నేను ఒక్క వరం కోరుతున్నాను, ఒక్కటే ఒక వరం. ఈ మాట నా ఫేవరెట్, ఇది నా ఫేవరెట్ వర్స్ ఇది. ఒక్క వరం నేను కోరుతున్నాను. ఏంటి? నీ ప్రసన్నతను చూడాలి నేను, అంటే నిన్ను సంతోషపెట్టాలి నేను. ఒకవేళ నా లైఫ్లో నేను నిన్ను సంతోషపెడితే దానికన్నా మించిన భాగ్యం ఏది లేదు. ఎంతమంది అనుకుంటాం? నిన్ను సంతోషపెట్టాలి,
ఇప్పుడు కొన్ని కొంత సమయంలో హానా వివాహం జరగబోతుంది. హానా ఏమనుకుంటుంది ఇప్పుడు? నా నా కాబోయే భర్త నేను ఎలా సంతోషపెట్టాలి, ఎలా నేను ఆయనకి ఇష్టమైన రీతిగా ఉండాలి. అది గుడ్, అలాగే ఉండాలి. నేనైతే నాకు నాన్ వెజ్ నేను ఎప్పుడు ముట్టుకోలేదు. ఇది కాలేదు, నా పెళ్ళి కాకముందు మేము, ఎందుకంటే నేను బ్రాహ్మణ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఎప్పుడు ముట్టుకోలేదు. కానీ రత్నాకర్కి నాన్ వెజ్ చాలా ఇష్టం కాబట్టి నేర్చుకున్నా నేను. మా ఇళ్ళలో పప్పు రుబ్బడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడికి వచ్చాక పప్పు రుబ్బడం చాలా విషయాలు నేర్చుకున్నా. అది నేర్చుకోవడానికి ఆసక్తితో నేర్చుకున్నాను. ఏదో అబ్బా చేయాలి కదా అని నేను చెప్పలేదు, అట్లాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఆసక్తితో నేర్చుకున్నాను. ఎప్పుడు చేయని విషయాలు చేయడానికి కూడా ఇష్టపడం. ఎందుకు? మనం అదొక్కటే కోరుకుంటాం, నేను నా ప్రియుని సంతోషపెట్టాలి. ఇక్కడ చూస్తే దావీదు ప్రియుడు ఎవరు చూస్తే 27వ కీర్తన 4వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని, యెహోవా యొద్ద ఒక్క వరం అడుగుతున్నాను, దానిని నేను వెతుకుచున్నాను. మనం పరమగీతంలో చూస్తే ఆమె దేనికోసం వెతుకుచుందంట? ప్రాణప్రియుడు. నా ప్రాణప్రియుడు కనబడితే ఆయనకు చెప్పండి ఏంటంటే, నేను ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లుచున్నానని చెప్పండి, ఆయనకు తెలియచేయండి అని ప్రమాణం తీసుకుంటుందంట. ఏమన్నా చెప్పొచ్చు కదా, ఈ యొక్క పట్టణంలో ఉన్న వాళ్ళు నన్ను కొట్టి ఇచ్చేసారు, నన్ను అవమానపరిచారు, వారి మీద ఏమంటారు రివెంజ్ తీసుకోమని చెప్పొచ్చు కదా. ఆమె అది చెప్పట్లేదు, నేను ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లుచున్నాను కాబట్టి నా ప్రియుని కనపడితే మీరు ఆయనకి ఈ విషయం తెలియజేయండి అని చెప్పి ప్రమాణం తీసుకుంటుందంట. ఇక్కడ దావీదు ఏమంటే, నేను ఒక్క వరం అడుగుచున్నాను, ఏంటి? దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నా జీవితకాలమంతయు యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను. అది నేను ఒక్కసారి 1 నిమిషం 2 నిమిషాలు కాదు. అందుకే నీ ఉండు స్థలము, నీ మహిమ స్థలం నేను ప్రేమిస్తున్నా అంటున్నాడు. అరే నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను ప్రేమిస్తున్నా ఆ స్థలాన్ని. అందుకే అంట, నీ మందిరంలో నేను ద్వారపాలకుడుగా ఉండాలన్నా అది గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాను. చాలామందికి చర్చిలో కూడా హోదా కావాలి, స్టేటస్ కావాలి. చర్చిలో గొడవలు ఎందుకు వస్తున్నాయి? అది కావాలి, ఇది కావాలని. కానీ ఏది ఇస్తే దేవుని మందిరంలో ఉండడం, దేవుడి సన్నిధిలో ఉండడం గొప్ప భాగ్యం అని ఎంచుకుంటే మనం ఏది ఆలోచించాం. దేవుడు ఏ విధంగా మనల్ని చూస్తున్నాడు? నీకు సంఘంలో ఏ హోదా ఉందని చూస్తున్నాడా? లేదు. నేను నీకు అప్పగించింది నువ్వు చేస్తున్నావా లేదా? మన ఫోకస్ కనుక ఆయన పైనే ఉంటే మనం ఇంకా వేరేవేవి ఆలోచించాం. మనం ఒకవేళ వేరే విషయాల్ని బట్టి విచారిస్తున్నాం, ఆలోచిస్తున్నాం, బాధపడుతున్నాం అంటే మన ఫోకస్ ఎక్కడో డైవర్ట్ అయింది. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నా డిజైర్ ఇదే. ఇంగ్లీష్లో ఉంటుంది, వన్ థింగ్ హ్యావ్ ఐ డిజైర్డ్, వన్ థింగ్ హ్యావ్ ఐ ఆస్క్డ్ ఆఫ్ ద లార్డ్, దట్ విల్ ఐ సీక్ ఆఫ్టర్, దట్ ఐ మే డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ all the days of my life, to gaze upon the beauty of the Lord, to inquire in his temple. ఇంగ్లీష్లో చాలా చక్కగా చెప్పాను, to gaze upon the beauty. ఇందాకేమో మన కీర్తన 45లో ఏంటి, ఆయన ఆమె సౌందర్యమును కోరుచున్నాడు అంది. ఇక్కడ ఏంటంట, ఇక్కడ దావీదు ఏమంటున్నాడు, నేను నీ యొక్క ప్రసన్నత, ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్న బ్యూటీ, ఇక్కడ నీ యొక్క సౌందర్యం పైన నేను గేజ్ చేస్తున్నా. అంటే తేరి చూడడం. గేజ్ అంటే ఏంటి? తేరి చూస్తున్నాను అంటే చాలా పరీక్షించి చూస్తున్నాను అనమాట. అబ్బా ఎంత సౌందర్యవంతుడవి, అబ్బా 10,000లో అతి సుందరుడు, నువ్వు 10,000లో నువ్వు ఉన్నా కానీ నేను గుర్తుపడతాను. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు నా ప్రియుడు. నేను ఆయనని చూడడానికి ఆశపడుతున్నాను, కోరుచున్నాను. ఏం చేయాలనుకుంటున్నావు? మందిరంలో నువ్వేం చేస్తావు దావీదు? అక్కడే ఉండాలని, నివాసం ఉండాలని కోరుతున్నావు కదా. ఏం నువ్వు కోరుతున్నావు అంటే ఏంటి? దట్ ఐ మే డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్, to gaze upon the beauty of the Lord, to inquire in his temple. To gaze. మనం కూడా మనం పరలోక రాజ్యము, మన దేవుడు ఏర్పాటు చేసిన, నీ నా కోసం ఏర్పాటు చేసిన స్థలంలో చేరినప్పుడు ఏం చేస్తాము? అదే చేస్తామేమో. 24 గంటలు మరి ఒక సమయం అనేది లేకుండా ఆయననే మనం చూస్తుంటాం, తృప్తి పొందుతాం.
ఆయన మనకు వెలుగై ఉంటాడు. నేనుండు చోట మీరుండు లాగున అంటాడు. హల్లెలూయా! ఎంత గొప్ప మాట కదా అది. నేనుండు చోట మీరు ఉండులాగా నేను వెళ్ళి మీకోసం స్థలమును సిద్ధపరుస్తున్నా అంటాడు. ఇంతకన్నా ఎవరైనా ప్రేమించగలరా? ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా! ఈ లోకంలో ఎవ్వరు కూడా, నేను చెప్తున్నా కదా, ఏదో కోపంతో ద్వేషంతో అని కాదు, చాలా మంచి వాళ్ళు ఉండొచ్చు లోకపరంగా, చాలా మరి ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎవ్వరు కూడా మాట మీద నిలవలేరు. ఎందుకంటే ఆ సామర్థ్యత మనుషునికి లేదు. నెగటివ్గా అనుకోకండి. ఎవరైనా చెప్పిన మాట పైన నిలబడలేకపోతే నెగటివ్గా అనుకోవడం మానేద్దాం మనం. ఎందుకంటే అనుకోవాలి, వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా లిమిటెడ్ శక్తి ఉంది, సామర్థ్యత ఉంది. కాబట్టి వాళ్ళు అన్నీ చేయలేరు. కానీ నా దేవుడు సమర్థుడు. నా దేవుడు చెప్పిన మాట చేయగలడు. నా ప్రాణప్రియుడు నాకున్నాడు. నా ప్రాణప్రియుడు. దాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఆది అపోస్తలులకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వారేమైనా చదువు వచ్చిన జ్ఞానవంతులా? కాదు. అదేంటి వీరు చేపలు పట్టేవారు కదా, వీరికి ఇంత ఇది ఎక్కడి నుంచి వచ్చిందా అని వాళ్ళు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయి విన్నారంట. వీరెవరు? కానీ వాళ్ళు ఏం ప్రార్థన చేశారు? మేము మనుషులకు లోబడాలా, దేవుడికి లోబడాలా అని వారు ప్రశ్నించారు. మేము దేవుడికి మాత్రమే లోబడతాం. మీరు ఈ శరీరాన్ని ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎందుకంటే నేను ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లుచున్నాను. నా డిజైర్ అంతా ఒక్కటే, నేను ఆయనని చేరాలి. ఇది మన గనక డిజైర్ ఉంటే మనుషులు కొట్టడం, మనుషులు అవమానించడం, పై వస్త్రం తీసేశారు, ఆహారం తీసేశారు. బ్రదర్ యూని గారి సాక్ష్యంలో ఉంటుంది, హెవెన్లీ మ్యాన్. ఆయనని ప్రిజన్లో ఉన్నప్పుడు ఆయన పైన అందరూ టాయిలెట్ చేసేవాళ్ళంట. పైన ప్రిజనర్స్ అంత అసహించుకున్నారు ఆయన, దేవుడిని ప్రేమించినందుకు, దేవుడిని వెంబడించే వ్యక్తిగా. అయితే ఏం జరిగింది తెలుసా? అక్కడ సెల్లో ఉన్న వాళ్ళందరికీ ఏవో పుండ్లు వచ్చాయంట, ఆయనకు మాత్రం ఏం కాలేదంట. తెలుసా? దేవుడు తనని ప్రేమించే వాళ్ళకి ఆ యొక్క ప్రొటెక్షన్ ఇస్తాడు. ఆయన సాక్ష్యం వింటే, ఆయన సాక్ష్యం, ఆయన బుక్ దాదాపు 200-300 పేజీలు ఉంటుంది. కానీ అది మీరు ఒకసారి చదవడం స్టార్ట్ చేస్తే ఆపరు. దేవుడు ఆయన అద్భుత రీతిగా రక్షిస్తూ ఉంటాడు, కాపాడుతాడు. అసలు ఎలా భరించావయ్యా ఇన్ని అనుకుంటాను నేనైతే. ఆయనకు అవకాశం ఇస్తే ఏం చేస్తాడు? నేను మరలా ప్రిజన్లోంచి వెళ్ళిపోతా అంటే ఆయన కాలు విరక్కొట్టి, ఎందుకు పారిపోకూడదని విరక్కొట్టి ఆయనని చెరసాల్లో వేస్తే ఆయనకి పేతురుకి కలిగిన అనుభవం కలుగుతుంది. ఒక దూత వచ్చి ఆయన రాత్రి లేపి ఆయనని ఆ చెరసాల నుంచి బయటికి నడిపిసి తీసుకెళ్తుంది. ఫస్ట్ ఆయన కళ అనుకుంటాడు, కళ్ళలో చూస్తున్నా అనుకుంటాడు. ఫస్ట్ 2 గేట్స్ ఉంటాయంట అక్కడ, ఆ భయంకరమైన సెల్స్ అవి. ఫస్ట్ గేట్ దాటిపోతాడు, సెకండ్ గేట్ దాటి బయటికి వచ్చాక అప్పుడు ఆయన రియలైజ్ అవుతాడంట. ఫస్ట్ ఏంటి, ఆయన ప్రిజన్ నుంచి బయటకు వచ్చేసాడు. రెండోది ఏంటంటే ఆయన విరిగిన కాలు నార్మల్ అయిపోయింది, నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఇంకొక అద్భుతం ఏంటంటే, ఆయన ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాలని పరిశుద్ధాత్మ ప్రేరేపించాడో ఆ ప్లేస్లో ఆయన భార్య ఆయన కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమెకు ఎట్లా తెలుసు? ఆమెకు పరిశుద్ధాత్మ చెప్తాడంటే, నువ్వు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎదురు చూడమని. ఇది ఎప్పుడో జరిగిన విషయం కాదు. ఇది ఆ వ్యక్తి రీసెంట్ కొన్ని సంవత్సరాల ముందు అయితే ఆయన బ్రతికే ఉన్నారు. ఇప్పుడు సంగతి నాకు తెలియదు. కానీ ఆయన ప్రత్యక్ష సాక్షి, ఆయన సాక్ష్యము అది. ఎప్పుడో ఆది అపోస్తుల సంగతి చెప్పట్లేదు నేను. దేవుని సన్నిధిని మనం ఎంత వెతుకుతే దేవుడు మనకు అంత సమీపంగా ఉంటాడు, అంత ఎక్కువగా మనం ఆయన అనుభవిస్తాం. ఎవరు ఆపుతున్నారు? మనమే ఆపుకుంటున్నాం, ఇంకెవరు కాదు. దుష్టుడు మనకి చెప్పే అబద్ధాలను మనం నమ్మేసి ఆయన సన్నిధి కన్నా వేరే వాటిని వెతకడానికి మనం బయలుదేరుతున్నాం. మోసపోతున్నామేమో మనం, వాడి మోసంలో పడిపోతున్నామేమో మనం, ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లుచున్నాము. దేవుడు ఆ వ్యక్తులు చేయగలిగింది మనలో ఎందుకు చేయలేడు? ఖచ్చితంగా చేస్తాడు.
మన పితరులు ఏంటంట, అబ్రహాము వారు దూరం నుంచి చూసి దేవుడు తేబోయే రక్షణ, దేవుడి యొక్క ఆ పట్టణం చూసి ఏంటంటే వారు దూరం నుంచి వారు నమస్కారం చేశారంట. అబ్బా, వందనాలు చెల్లించారంట. కానీ మనకెంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. మనం వారికన్నా ఏం బెటర్ అని కాదు, ఇట్స్ ఓన్లీ దేవుడి కృప. మనం ఈ యొక్క తరములో ఉన్నామంటే అసలు దేవుడు ఎంత గొప్ప కృప ఇది. దేవుడి కోసం మాట్లాడాలన్నా, దేవుడి కోసం మన ప్రాణాన్ని అర్పించాలని, దేవుడి కోసం నిలబడాలంటే గొప్ప ధన్యతగా ఎంచుకోవాలి. వాళ్ళు ఏమనుకున్నారంట, ఆది అపొస్తలులు గొప్ప భాగ్యం అనుకున్నారు. దేవుడి కోసమేమో దెబ్బలు తిన్నామా, మాకు అంత భాగ్యమా ఆయన పొందిన. అందుకే పేతుని సిలువ వేసినప్పుడు ఏమంటాడంట, నేను ఆయనలాగా సిలువ వేయడానికి అర్హుడిని కాదు, నన్ను ఏం చేస్తాడు, ఉల్టా వేయమంటాడు. మనం ఆ ప్రేమాతిశయమ చేత మూర్ఛిలవగా, ఆర్ వి లవ్ సిక్? వాట్ ఆర్ యూ లవ్ సిక్ అబౌట్? కొంతమంది కొన్ని విషయాలు మన లైఫ్లో ఏదన్నా ఎక్కువగా ప్రాముఖ్యత తీసుకుంటుంటే దాన్ని తీసి పక్కన పెట్టాలి మనం కొద్దిసేపు. అది ఫోనే కావచ్చు, లేకపోతే మనుషుల సహవాసమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మనం చాలా దేనికైనా అలవాటు పడుతుంటే నేను భయపడతాను, ఇంక్లూడింగ్ టీ కాఫీస్ కూడా. కొన్నిసార్లు నేను బ్రేక్ తీసుకుంటాను వాడుతాను, ఎందుకంటే దేనికి నేను అలవాటు పడద్దు. నేను దేనికోసం ఎక్కువ నా ఇది ఉండాలా, దేనికోసం ఉండాలా, దేవుని ప్రేమ అతిశయమ చేతనే నేను మూర్ఛిల్లాలి. కానీ వేరేదేదో నాకు కావాలని నేను ఆశపడుతూ ఉండకూడదు. నా ఆశ వేరే దానిపైన ఉండకూడదు. అన్నిసార్లు నేను సక్సెస్ఫుల్గా చేస్తున్నాను చెప్పాలి నేను, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం మనం. కానీ తిరిగి మరలా ఆమె ఇంకొక పరమగీతంలో ఇంకొక అధ్యాయంలో ఉంటుంది, ఆమె తన ప్రాణప్రియుడు తలుపు తరచున్నప్పుడు ఆమె వెంటనే వెళ్ళి తీయదు. అప్పుడు ఆమె ఆయనని వెతకడం స్టార్ట్ చేస్తుంది. ఆమె వెళ్ళేలోపు ఆయన వెళ్ళిపోతాడంటే కొన్నిసార్లు అవ్వచ్చు, కానీ నువ్వు మరలా వెతుకుతున్నావా అని ప్రాణప్రియుడి కోసం? నువ్వుండే చోట నేను ఉండాలి ప్రభువా. ఒక దైవజనుడు అయితే అన్నాడంట, నువ్వు ఎక్కడుంటే అదే నాకు పరలోకం అన్నాడంట. హల్లెలూయా. నువ్వు ఎక్కడుంటే అదే నేను ఉండాలనుకున్న స్థలం. నువ్వు ఒకవేళ నేను ఆ యొక్క మనుషుల మధ్యలోకి వెళ్ళి నువ్వు చనిపోవాలా అని చెప్తే అదే నేను ఉండవలసిన స్థలం. కొంతమంది లైఫ్ ఎందుకు అలా ఉంది, నా లైఫ్ ఇలా ఉంది అని అనుకుంటుంటే చాలా తప్పది. నిజంగా మనం దేవుని ప్రేమించే వాళ్ళమైతే ఫస్ట్ అలా ఆలోచించాం, ఎందుకంటే వాళ్ళకి అది సరైన స్థలము. నేను ఈ పని చేస్తే నా దేవునికి, నా ప్రియునికి ఇష్టమైంది కాబట్టి నేను ఇదే చేస్తాను. ఎప్పుడైతే మనం అలా అనుకుంటాం కదా, మనం ఎవరి గురించి బాధపడము, ఎవరితో కంపేర్ చేసుకోం. ఈ కంపారిజన్, ఈ ఒకరితో పోల్చుకోవడాలు, ఒక అసూయ, ద్వేషాలు, క్షమించడానికి తనం, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనం దేవుని కన్నా వేరే దాన్ని ఎక్కువ ప్రేమిస్తుంటేనే వస్తాయి. దేవుని ప్రేమించామనుకో, పోనీలే, ఫస్ట్ మనం ఏమంటే, అమ్మో నా ప్రాణప్రియుడితో నా సంబంధం సరిగ్గా ఉండాలి. ఏమన్నాడు ఆయన, మనం క్షమిస్తే క్షమించబడతాం. సో ఫస్ట్ ఏం చేస్తాం, మనం వాళ్ళు క్షమాపణ అడగకముందే మనం వెళ్ళి నన్ను క్షమించు అని అడుగుతాం. ఒకవేళ నేను బాధ పెట్టిన క్షమించు, ఒకవేళ నేను ఏం చేస్తే క్షమించడానికి మనం ముందే త్వరపడతాం. ఎందుకు? నా ప్రాణప్రియుడితో నా సంబంధం తెగిపోతుందేమో అని భయం. మనుషుల్ని ప్రేమిస్తే వాళ్ళని మెప్పించడానికి మనుషులు ఎన్ని నాటకాలు ఆడతారు, ఎన్ని పనులు చేస్తారు, వాళ్ళ మెప్పు పొందుకోవడానికి ఎన్నో రకరకాలు చేస్తారు. నిజంగా మన ప్రాణాన్ని కూడా ఆయన రక్షించగలటకు సమర్థుడు కదా. ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం? మనం ప్రేమాతిశయమ చేత మూర్ఛిల్లుచున్నామా? ఆయన దినమెల్లా చేతులు చాపి మన కోసం ఎదురు చూస్తుంటే, కొంచెం సేపు నువ్వు ఆగుదేవా, నేను వస్తాను, నేను ఇది పూర్తి చేసుకున్నాక వస్తాను, లేకపోతే ఇది చేశాక వస్తాను, లేదు నేను ఉన్న పాటు నీ సన్నిధికి వస్తున్నా. అందుకే దేవుని రాజ్యమును ఆ నీతిని మొదట వెతకండి, అప్పుడు అన్నీ కూడా మిమ్మల్ని వెంబడిస్తాయని. మన ప్రాణప్రియుని ఆశిస్తున్నామా? జస్ట్ ఆయన సన్నిధి అంటే, దేవా నేను నీ సన్నిధి నుంచి ఎక్కడ తప్పించుకోగలను అంటాడు దావీదు. అంటే ఆయన సన్నిధి అన్ని చోట్ల నువ్వు ఉన్నావు, ప్రతి చోట నువ్వు ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్ళినా నీకు చీకటి కూడా వెలుగుగా కనపడుతుందంట, అంటే క్లియర్గా కనపడుతుంది. ఆ సన్నిధి గురించి అడగట్లేదు, ఒక మహిమ మేఘము
ఆ యొక్క బలమైన సన్నిధి, దానికోసం మనం చూస్తున్నాము. ఆ యొక్క మనము దేవుడి ప్రజెన్స్ అన్ని చోట్ల ఉందన్న ఎక్నాలజ్మెంట్ మనందరికీ అది చిన్నపిల్లలకైనా తెలుస్తుంది. అది ఆ స్టేజ్లోనే మనం ఉండిపోతే అక్కడ కాదు, ఒక ప్రియుడిగా, ఒక ప్రియురాలు తనని ఎరిగిన విధముగా మనం ఆయన ఎరగాలని కోరుచున్నాడు. ఆ విధముగా ఆ ఎన్కౌంటర్ కోసం, ఆ వెయిట్ ఆఫ్ హిస్ గ్లోరీ కోసం మనం చూస్తున్నామా? కొద్ది సమయం మనం ఆరాధనలో గడుపుదాం, కొద్ది సమయం మనం ఆరాధిద్దాం ఆయన్ని. వర్షిప్ టీం ముందుకు వచ్చి ఆరాధనలో కొద్ది సమయం మనం గడుపుదాం. హల్లెలూయా. మన ప్రాణ ప్రియునికి మనం సమర్పించుకుందాం. నా ప్రియుడా, నా రాజా, నా దేవ, నేను ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లుచున్నాను ప్రభువా. ఐఎమ్ లవ్ సిక్, ఐఎమ్ లవ్ సిక్. అడుగుదాం, ఆ మాట చెప్దాం, దేవునికి చెప్పాం. ఐఎమ్ లవ్ సిక్. ఎస్ లార్డ్, ఐఎమ్ లవ్ సిక్.